వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. ఈ రోజు నేను మా వారితో కలిసి ఢిల్లీ వెళ్తున్నాను. మరి ఈ వీడియోని చూడబోయే ముందు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ. వెళ్దాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. ఇప్పుడు టైము 1 o'clock అవుతుంది. మాకు లంచ్ ఇచ్చారు ఫ్లైట్లో. హాయ్ మదన్ గారు, మా వారి ఫ్రెండ్ లాంటి తమ్ముడు, ఈవెంట్ ఆర్గనైజర్ మదన్ గారు. మంచి మంచి ఈవెంట్ చేస్తుంటారు. మాతో పాటే ఈరోజు జర్నీలో ఉన్నారు. మాతో పాటే ఈ రోజు నుండి ఇంకా 3 days కదా మనం ఉండాలి. 3 days వరకు మాతోనే ఉంటారు. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మా వారి అభిమానులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి 130 kilometers జర్నీ చేయాలంట. అది ఎక్కడికి వెళ్తున్నామో మా వారు సస్పెన్స్ అన్నారు. చూద్దాం వెళ్ళి మరి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఢిల్లీ నుండి 190 kilometers ట్రావెల్ చేసి వచ్చాము. ఇక్కడ మా వారి ఫ్రెండ్ ఫ్యామిలీ ఉన్నారు. నైట్ ఇక్కడే స్టే చేసాము. ఇక్కడ నుంచి మా వారు ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్తారంట. చెప్పటం లేదు, సస్పెన్స్ అంటున్నారు. ఏ ప్లేస్ అండి అది? అది నేను మొత్తం కట్టాను. దాన్ని కట్టిన ప్లేస్ నీకు చూపించాలని సస్పెన్స్గా పెట్టా. ఎందుకు తీసుకెళ్తారు చూడు, అదే ప్లేస్. ఓకే, అయితే వెళ్దాం రండి. తీసుకొచ్చారు. ఇప్పుడు లంచ్ టైం. హోటల్లో లంచ్ చేయడానికి వెళ్తున్నాం. లంచ్ అయ్యాక తాజ్ మహల్ చూపించుతారంట మా వారు. లంచ్ అయ్యాక తాజ్ మహల్ చూద్దాం. లంచ్ చేయడానికి హోటల్కి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. తాజ్ మహల్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. తాజ్ మహల్ చూడటానికి మేము ఇది ఫ్యాక్టరీ కార్ ఎక్కాము. మేము ఇప్పుడు తాజ్ మహల్ దగ్గరికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం నేను తాజ్ మహల్ని చూడటం మూవీస్లో, టీవీలో చూశాను. ఇప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం మా వారితో కలిసి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. మీకెలా ఉంది? అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ టైమే. మా వారు కూడా ఫస్ట్ టైం అంటే ఇప్పుడే వింటున్నాను. అంటే ఈయన షూట్స్ అయ్యి తీసారేమో ఇక్కడ, షూట్స్కి అది వచ్చారు అనుకున్నాను. లేదంట, మా వారు కూడా ఫస్ట్ టైం అంటే ఇక్కడికి రావడం. తాజ్ మహల్ దగ్గర రోడ్ సైడ్ షాపింగ్ ఇదంతా. వావ్, ఫస్ట్ టైం తాజ్ మహల్ని చూడటం చాలా ఎక్సైట్గా ఉన్నాను. ఎంట్రన్స్లోకి వచ్చేసాము. వచ్చేసాము. లోపల తాజ్ మహల్ నుండి చూసేద్దాము. स्टोन से बनाए हुए हैं और अंदर इंक्रेव किए हुए हैं मार्बल में. ये कोई कलर नहीं है, ये ब्लैक ऑनेक्स स्टोन्स है जो कि उस समय पर बेल्जियम से आया था. ఇదన్నీ స్టోన్స్ తోటి రాయించినవి అంట. ఈ లెటర్స్ అన్ని మా ఖురాన్ లోని లెటర్స్ ఇవి. వావ్, అద్భుతం, సూపర్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మా వారికి. మా వారు నాకు సర్ప్రైజ్గా ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం నేను రావడం, నేను చూడటం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫైనల్గా తాజ్ మహల్ దగ్గరికి వచ్చేసాము. థ్యాంక్ యూ. ये
17th सेंचुरी में क्रिएट हुआ। తాజ్ మహల్ బ్యాక్ సైడ్ ఇది మస్జిద్ ఇది. వచ్చేసామండి తాజ్ మహల్ దగ్గరికి. వావ్, నిజంగా దగ్గరుండి చూడాల్సిందే. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, తాజ్ మహల్ లోపలికి. మా వారు వెళ్ళిపోయారు లోపలికి. తాజ్ మహల్ లోపల తాజ్మహల్ని దగ్గర నుండి చూడటం, దీని విశేషాలు అడిగి తెలుసుకోవడం నాకు చాలా ఈరోజు చెప్పలేనంత హ్యాపీగా ఉంది. మొదటిసారి వచ్చాం కదా మన ఇద్దరం. మీకు ఎలా అనిపించింది తాజ్మహల్ చూసాక? చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఇది 22 సంవత్సరాలు కట్టారంటే మామూలు విషయం కాదు. గైడ్ చెప్పారు 20,000 మందితోటి 22 సంవత్సరాలు. మా వారు అంత స్టోరీ దీని గురించి క్లుప్తంగా వినేశారు ఇప్పటివరకు. తెలుసుకున్నా. తాజ్ మహల్ దగ్గర కూడా మా వారి అభిమానులు. ఏంటో వాళ్ళు కట్టినోడు కూడా ఇలా అనుభవించున్నాడు కాదు, కట్టినోడు కూడా ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటో ఇదంతా నాదే అన్నట్టు. తాజ్ మహల్ ద్వారం ఇది. ఓకే అండి, మా వారు తాజ్ మహల్ అందాలని చూపించేశారు ఈరోజు. ఇప్పుడు నైట్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మేము బై రోడ్ ఢిల్లీ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 5 hours 5 గంటలు జర్నీ. ఢిల్లీ వెళ్ళాక కలుద్దాం. హోటల్ తాజ్కి వచ్చేసాం. మా వారి బౌన్సర్ ఈయన. నేమ్ అక్క? కపిల్ బాబా. కపిల్ బాబా గారు. హాయ్. ఢిల్లీలో తాజ్ హోటల్కి వచ్చేసాము. మా రూమ్ ఇది. ఢిల్లీ వచ్చేసామండి. ఇది ఢిల్లీ తాజ్ హోటల్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి డిన్నర్కి వెళ్తున్నాము. బర్త్డే పార్టీ లాంటిది పార్టీ అరేంజ్ చేశారు మా వారి కోసం. Thank you, Bobby. Thank you so much and most welcome. Seriously, I'm so glad both of you have to come my club. I love you, Alisa. I love you, sir. Thank you, Bobby ji. Thank you. బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. ఇక్కడ ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉన్నాయో చూద్దాం. ఫ్రూట్స్. ఇంట్లో అయితే డైటింగ్ అని చెప్పి ఫ్రూట్స్ తింటాను, అందుకని ఇక్కడ ఫ్రూట్స్ తినదలుచుకోలేదు. రైస్ ఖీర్, మసాలా ఓట్స్ అంట ఇది. సాబుదానా కిచిడి, చనా మసాలా, మిసో సూప్ ఇలాంటివి తాగను. ఎగ్ ఫ్రైడ్ రైస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ నో. ఇది ఫిష్ బ్లాక్ పెప్పర్ అంట. బ్రేక్ఫాస్ట్లో ఫిషా నో. ఇవన్నీ సలాడ్స్, కానీ ఇంట్లోనే ఇవి నాకు. బయటకు వస్తే నో సలాడ్. డోనట్స్ ఈరోజు బాగా ఒక్క పట్టు పట్టాలి. సరే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తాను. నేను ఇప్పుడు కుతుబ్ మినార్ దగ్గరికి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. చేశాక
కుతుబ్ మినార్ దగ్గరికి వచ్చాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కుతుబ్ మినార్. ఢిల్లీ అయితే చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు కుతుబ్ మినార్ చూశాను. మళ్ళీ నా యూట్యూబ్లో చూపించాలని ఇక్కడికి మళ్ళీ వచ్చాను. చూసారు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవి. రాయి మీద మా అరబ్బీ లెటర్స్ రాసి ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఇలా రాయి మీద రాయడం అనేది గ్రేట్, సూపర్. రాళ్ళల్లోని కూడా అందాలు ఉన్నాయంటే కుతుబ్ మినార్ని చూస్తే అర్థమవుతుంది. రాళ్లతో కూడా అద్భుతాన్ని సృష్టించవచ్చు అని ఇప్పుడే చూస్తుంటేనే అర్థమైంది. మా వారు మిస్ చేస్తున్నారు. మా వారికి ఫ్రెండ్స్ తోటి మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి ఈ అందాలన్నీ నేనే ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు. వీళ్ళందరూ నా అభిమానులు. ఢిల్లీ తాజ్ హోటల్ వాళ్ళు మా వారికి ప్రజెంట్ చేశారు. ఇది ఫోటో ఫ్రేమ్ అనుకున్నాను నేను, కానీ ఇది మొత్తం చాక్లెట్తో తయారు చేసింది. మొత్తం చాక్లెట్ ఇది. ఇప్పుడు ఈ ఫోటోని తీసేసి మనం ఇదంతా ఎరగొట్టుకుని తినచ్చు అన్నమాట. కుతుబ్ మినార్ చూసేసి వచ్చేసాను ఇప్పుడే. మా వారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మీటింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఢిల్లీకి బాయ్ చెప్పబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ప్రపంచంలోని అన్ని దేశాలు మా వారు నాకు చూపించేశారు, కానీ ఇప్పటి వరకు తాజ్ మహల్ అందాలను చూడటం మిస్ అయ్యాను. ఆ లోటును కూడా మా వారు ఇప్పుడు తీర్చేశారు. మా వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. Thank you very much.